నిన్ను రాజమారమ్మ పాలించరామే నీ పాదాలమే రామమ్మ వేవేగ పక్షపాతమ్మ నిశ్చయమైన నిన్ను వదురమ్మ పాలించరామే నీ పాదాలమే మాయదానిమ్మ నిన్ను ఏమని రామమ్మ రేణుకెళ్ళమ్మ నిన్ను రాజమారమ్మ పాలించరామే ఈ రోజు నా తర్వాత సింహమాయిని అమ్మవారు బోనాల కార్యక్రమాన్ని మన గౌరవనీయులు మాజీ మంత్రులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి పల్లె రాజారావు గారు మాజీ ప్రభు గారు విజయ్ కుమార్ గారు రమేష్ గౌడ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి విజయకందరికి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి అన్నదమ్ములకు మీకు బోనాలంటే ఈరోజు ఒక హైదరాబాద్ పార్టీ నగరమే కాకుండా రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచవ్యాప్తంగా బోనాలు జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భం. మా తల్లులందరూ మధ్యరాత్రి చేసి అమ్మవారికి బోనం సమర్పించాలనేటువంటి సంకల్పంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చరిత్రలో అందరికీ తెలిసినటువంటి వారి యొక్క సాంస్కృతిక సాంప్రదాయం. మరి తెలంగాణ రాష్ట్రం సృష్టించిన తర్వాత 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిమాండ్ బోనాల పండుగని రాష్ట్ర పండుగనేటువంటి డిమాండ్ని మనం ప్రతి సందర్భంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ పెద్ద కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినట్టునే మరి బోనాల జాతరని రాష్ట్ర పండుగను అనౌన్స్ చేయడమే కాకుండా ఈ ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగేటువంటి మీకు ఉప్పు కూడా అలియాబాద్ కౌలి కూడా అఖండ వాదన దేవాలయం కానివ్వండి లేకపోతే ఇక్కడ రాజధర్మాలే కానివ్వండి మీకందరూ తెలుసు 10 సంవత్సరాలు 3 నెలల ముందే మనము మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ప్రతి పండుగని మనం ఉపయోగించుకొని ఆ రోజు కేసీఆర్ గారు పనిచేస్తారు. ఆ తర్వాత దేవాలయాలకు భారతదేశ చరిత్రలో దేవన్న ప్రజలందరూ ఆయుర్వేదంతో అష్ట ఐశ్వర్యాలతో జిల్లా పాపాలతో సంతోషంగా ఉన్నాయి. ఈ బోనాల పండుగ అనేది ఒక గొప్ప వరం అని ఒక హైదరాబాద్ పార్టీ కాకుండా రాష్ట్రం దేశం ఎక్కడ చూసినా కానీ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందంటే రాష్ట్ర పండుగలు అనౌన్స్ చేసిన తర్వాతనే మన విశిష్టత పెరిగిపోయినటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలి, రైతాంగం సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. మరి ప్రతి ఒక్క కులం కానీ మతం కానీ అందరూ అన్నదమ్ములలాగా ఉండి ఐక్యతను చాటించి ఈ రోజు మన యొక్క భాగ్యనగర బోనాల్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరికీ నేను మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడు గౌరవనీయులు మరి కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. బోనాల జాతరకు చేసిన ఆడబిడ్డలకు అన్నదమ్ములకు వేదిక పైన ఉన్న గౌరవనీయులు రాజు యాదవ్ గారు, ప్రభు గౌడ్ గారు, మధు యాదవ్ గారు, విజయ్ కుమార్ గారు, వెంకటేష్ గారు, రమేష్ గౌడ్ గారు, ఇంకా మిగతా పెద్దలందరూ ఎవరు ఆశీర్వదించుకొని చెప్తూ ఉమ్మడి దేవాలయాల చైర్మన్ మధు యాదవ్ గారు అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం 3-4 గంటల నుంచే మరి ఇంట్లో తయారయ్యి బ్రహ్మాండంగా భవనం ఎత్తి
ఇక్కడికి ఎంతో భక్తి ప్రపత్తులతో తరలి వచ్చిన మాతాదమ్ములకు ఆడపిల్లలందరికీ మరొకసారి బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ సింహవాహిని అమ్మవారి మాంకాళి అమ్మవారి ఆశీర్వాదాలు మన రాష్ట్రంలో ప్రజలకు ఉండాలి. రైతులు సంతోషంగా ఉండాలి, వర్షాలు బాగుపడాలి, హైదరాబాద్ కూడా వ్యాపారాలు వాణిజ్య కార్యక్రమాలు బాగా జరగాలి. అట్లాగే ఆ తల్లి ఆశీస్సులతో మన దేశం కూడా ఇక్కడికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మనల్ని ఆహ్వానించి స్వాగతించిన అందరికీ ప్రజలందరికీ నమస్కారాలు. జై జై. థ్యాంక్ యూ అన్న, మీ అమూల్యమైనటువంటి సందేశానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత భరోసా ఇస్తున్నందుకు ధన్యవాదాలు.